2025లో అద్భుతమైన పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. 14వ SIPB సమావేశంలో కోట్లాది రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలపడమే కాదు, టీం వర్క్ అదిరిపోయిందంటూ పలువురు మంత్రులపై ప్రశంసల వర్షం కురిపించారు. 13 దేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు 8.23 లక్షల ఉద్యోగావకాశాలకు ఆమోదం తెలిపిన SIPB 14వ మీటింగ్లో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులను ఆమోదించింది. 11,753 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ 14 సంస్థలు 19,391 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. గత సంవత్సరంలో అద్భుతంగా పెట్టుబడులు వచ్చాయని, అదే ఫ్లోని ఈ సంవత్సరం కూడా కొనసాగించాలి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పనిచేశారంటూ కితాబిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందన్నారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, TCS, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని సీఎం అన్నారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మరీ ముఖ్యంగా విద్యుత్ రంగాల్లో అద్భుతాలు చేశామన్నారు చంద్రబాబు. 13 పైసల విద్యుత్ ఛార్జీ తగ్గించామని సీఎం వెల్లడించారు. 4,500 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించామన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందన్నారు.